సార్ మాకు ఒకటి తెలిసింది. ఏంటిది? మీరిప్పుడు ఏదైతే మూవీలో మీరు ప్లే చేసిన రోల్ ఉంది కదా! అంటే భూపతి రాజు ఆ! క్యారెక్టర్. అంటే అదే రియల్‌లో గూడా కొంచెం మీరు అలానే అంటే మిస్‌బిహేవ్ చేస్తారు, గెలుస్తాం అని చెప్పేసి మీకు ఎవరు తెలిసింది. చెప్పారు? తెలిసింది సార్ మాకు. ఎవరు చెప్పారు మీకు? పర్టిక్యులర్ ఉన్నది కదా! ఈ ఇప్పుడు పర్సన్ అని. నార్మల్‌గా మాట్లాడదామని ఇప్పుడు నన్ను ఇంటర్వ్యూ పిలిచిర్రు. ఓకే. యాహ్! క్లియర్‌గా మాట్లాడుకుందాం. మీకు ఎవరో చెప్పిన దానికి మీరు నన్ను క్వెషన్ అడగడం. లేదు సార్. మీరే ఇప్పుడు అన్నారు. ఇంటర్వ్యూ కదా! అని చెప్పి. సో, ఇంటర్వ్యూలో మేము ఓహ్! వాటెవర్ ఇంటర్వ్యూ‌గా ఏదైనా ఓకే. అడుగుతాం కదా! ఈ నెగెటివ్ థింగ్స్ ఎందుకండి మీకొస్తాయి? నాకర్థం అంటే కాదు. ఇండస్ట్రీ కాదు సార్. ఏదైనా రావచ్చు. మీకు ఇప్పుడు ఈ క్వెషన్ ఎందుకొచ్చిందండి? అంటే మీకు ఎవరు చెప్పారు మీకి? మాకు తెలిసింది సార్ ఎలా తెలిసింది? చెప్పండి. ప్రూఫ్ ఏంటి? ప్రూఫ్ ఏంటి అంటే ఆ! మీరు చెప్తే మాకు తెలుస్తదది. ఆ ప్రూఫ్ అంటే నిజమా కాదా అని చెప్పి. మీరు నిజమా ఇప్పుడు అబద్ధమా అని చెప్పేసి మీకు ప్రూవ్ చేయాలి అంతేనా? యాహ్! నన్ను ఎందుకు పిలుస్తారండి ఇంటర్వ్యూ నాకు అర్థం కాదు ఒక మాట. ఇప్పుడు అందరూ ఇంటర్వ్యూలు చేస్తుంటారు. మాట్లాడదామని క్లియర్‌గా. హ్మ్. సో, మీరు ఇలాంటి నెగెటివ్ థింగ్స్ అన్ని తీసుకొచ్చి ఇప్పుడు మేము ఇలా చేసాం, ఇలా చేసాం అని చెప్పేసి అడగండి. ఇప్పుడు మా ఫ్రెండ్స్ గాని ఎవ్రీథింగ్ ఎవరికైనా అడగండి. ఇండస్ట్రీలో ఇలా చేస్తారని చెప్పేసి బయట కూడా అలా ఉండరు కదా! బయట అలా ఉన్నారు సార్. బట్ మాకు తెలిసింది కాబట్టి ఏమని? అడుగుతున్నాం మేము. ఏమని? అంటే సేమ్ లైక్ అలానే మీరు అంటే మిస్‌బిహేవ్ చేస్తారు అమ్మాయిలతోని ఆ! అని ఆ! ఆ! చెప్పి. మిస్‌బిహేవ్ చేస్తారు అమ్మాయిలతో. అమ్మాయిలతో యాహ్! తెలిసింది. వాడెవడో చెప్పిన దానికి మీరు దాన్ని సరే సార్. వాళ్ళెవరో చెప్పింది ఓకే. ఫైన్. మీరు చెప్పండి దాన్ని. మీరెందుకు ఇంత ఫైర్ అవుతున్నారు? నార్మల్‌గా మీరు నార్మల్ టోన్‌లో చెప్పొచ్చు కదా! అది మీరు మీరు చేయకపోతే. నేను చేయలేదు కాబట్టి నేను గట్టిగా మాట్లాడుతాను. చేసింటే నేను అమాయకంగా మామూలుగా ఉండేవాడిని. మీరు వాడెవడు అని చెప్పేసి అడుగుతున్నారు. అదేదో ఇప్పుడు మీకు అదే వాడెవడో మీకు పక్కన ఎవరు పెడితే చెప్పిరండి? మీకు ఎవరు చెప్పిర్రు? ఆ పర్సన్‌ని పిలిపించండి మాట్లాడదాం. ఇప్పుడు ఇంటర్వ్యూకి వచ్చినాం మంచిగా మాట్లాడుతున్నాం, మంచిగా చేసుకుందాం, వెళ్ళిపోదాం అంతే. ఇవన్నీ థింగ్స్ అని మీకు ఎందుకు ఇలా మాట్లాడుతున్నా? మీకు ఎవరో చెప్పిన దానికి దాన్ని నా మీదకేయడం. నేను అది ఎవరో చేసిన దానికి నా మీదకి రావడం. సార్ నేను మీ మీద వెయ్యట్లేదు. ఆ! ఓకేనా? అడుగుతున్నా. ఇలా తెలిసింది అది అవునా? కాదా? లేదండి. కాదు. అది చెప్పండి కాదు. అంతే. ఓకేనా? ఇంతెందుకు ఫైర్ అవుతున్నారు మీరు చేయకపోతే? ఇప్పటివరకు మంచిగా మాట్లాడాం. ఇప్పుడు ఎవరో అన్న మాటకి మీరు నా మీదకి ఇట్లా మాట్లాడుతున్నారు నాకు అర్థం కావట్లేదు. మేము అలా చేస్తామని చెప్పేసి మీరు చూసారా? నేను చూడలేదు కాబట్టి అడుగుతున్నా. మరి ఒకవేళ ఎందుకు? నేను చూసుంటే నేనే అడిగేదాన్ని. ఇలా చేశారు కదా! నేను చూసాను అని చెప్పి. నేను చూడలేదు నేను కాబట్టే అడిగా. సర్లే అండి. చేయలేదండి. మాకు అలాంటివి యాహ్! ఆ బిహేవియర్ ఉంటే ఎప్పుడో మేము ఎక్కడో ఉండేవాళ్ళం. యాహ్! అలా లేదు కాబట్టి ఈ స్థాయిలో ఉన్నాం. ఓకేనా అండి? యాహ్! ఓకే. డన్. యాహ్! సార్ మీ ఫ్రెండ్స్ గురించి చెప్పండి సార్. మా ఫ్రెండ్స్ అందరూ తాగుబోతులండి. పెద్ద తాగుబోతులు. ఏమ్మా? ఓకే. ఆహ్, ఎలా అంటే ఒకవేళ ఇప్పుడు నాకేమైనా జరిగిందనుకోండి, ఫోను చేస్తే ఇట్లా వచ్చేస్తారు. వాళ్ళకేమైనా జరిగితే నేనెళ్ళను. ఆ! అదేంటి? అంతే నేనేదో ఒక సోది చెప్తా. ఓకే. అది తప్పించుకోవడానికా లేదా సంథింగ్ ఏదో ఒకటి చెప్తా నేను. బట్ అది వాడు కష్టమైన పరిస్థితిలో ఉన్నాడంటే ఓకే. నేనైనా ఎళ్తానా? ఇప్పుడు నేను వేరే వాళ్ళని పంపించాలా? అలా చేస్తా. హ్మ్. మా ఫ్రెండ్స్ గురించి ఒక్కడు తాగినాడంటే అయిపోయే కథం. ఊరు దున్నుతాడింక. ఊరిని దున్నేసాడు. నన్నెవ్వరు చేయలేడురా అని జెప్పేసి. తాగితే మామూలోళ్ళు కాదండి మా వాళ్ళు. యాహ్! మా ఫ్రెండ్స్ బయటున్నారు. వాళ్ళు ఓకే. గూడా ఆ టైప్ ఆఫే. యాహ్! ఇంకా సార్ అప్‌కమింగ్ ప్రాజెక్ట్స్. సో, అప్‌కమింగ్ ప్రెజెంట్ ఆహ్, ఒక మూవీకి హీరోగా ఓకే అయిందండి. ఓకే. లీడ్ క్యారెక్టర్‌గా అచ్చా! ఓకే అయింది. సో, దెన్ ఓకే. నా లైఫ్‌లో మంచిగా ఇప్పుడు ఫస్ట్ టైమ్ నేను హీరోగా చేస్తున్నాను. గ్రేట్. హ్మ్. అండ్ నేను చేశాను. లీడ్‌గానే చేశాను. మన పోసాని గారు ఆయన డైరెక్షన్‌లో. ఓహ్! అది ఇంకా రిలీజ్ అవ్వలేదు. అది కొద్దిగా సమ్ ప్రాబ్లమ్స్ వల్ల అది ఆగిపోయింది కొన్ని. హుహుహు. ఇది ఇంకా ఇప్పుడు నేను కొత్తగా ఇప్పుడు అగ్రీమెంట్ చేసింది ఇంకొక 2, 3 మంత్స్‌లో స్టార్ట్ అవ్వచ్చు. ఓకే. యాహ్! అండ్ అన్నీ చాలా చేసుకుంటున్నారు. ఏమని నెగెటివ్‌గా మీరు సెట్ అవుతారండి. హ్మ్. యాహ్! ఎగ్జాక్ట్‌లీ. అంటే కొంతమంది అది మీరు కూడా ఎగ్జాక్ట్‌లీనా? అవును సార్. అంటే మీ ఫేస్ ఆఫ్ అలానే ఉంది. అది చూడండి నన్నే భయపెట్టిస్తున్నారు మీరు. ఇప్పుడు నాలో హీరోగా క్వాలిటీస్ లేవండి? అంటే ఇప్పుడు నా ఉన్నాయి. ఫ్రెండ్స్ అందరూ అంటారు. ఇప్పుడు నేను అంత మా ఊర్లో అన్న ఆ మాటకే "నువ్వు హీరో అవుతావన్నా, నువ్వు సెట్ అవుతావు ఇండస్ట్రీకి" అని చెప్తేనే నేను ఈడికొచ్చా. ఆహ్, ఓకే సార్. ఇక్కడికొచ్చిన తర్వాత మీరు కూడా నెగెటివ్ అవుతారంటే ఇంక నేనేం చేయాలండి ఇప్పుడు? లేదు సార్. అంటే
మీరు దానికి పర్ఫెక్ట్ గా సెట్ అవుతారు. లైక్ మీరు నవ్వుతుంటే నేను ఫస్టే చెప్పాను మీరు నవ్వుతే బాగుంటారు అని చెప్పి. సో బాగా వేసేసింది. మేము ఇది కట్ చేసేయండి. ఓకే. ఓకే. నిజం సార్. అంటే మీరు చూడ్డానికి కొంచెం విలన్‌గా మీరంటే ఇలానే కనిపిస్తారు చూడ్డానికి. అని నవ్వుతే మేము ఓకే డన్ చూడొచ్చు హీరో రోల్‌లో గూడా అని చెప్పి. ఓకే. ఓకే. మీరు కూడా బాగున్నారండి. చాలా బాగున్నారు. నేనా సార్? యాహ్! థాంక్ యూ సార్. సేమ్ ఎలా ఉందంటే 'ఉయ్యాల జంపాలలో' హీరోయిన్ ఉంటది. ఓకే. యాహ్! అలా నవ్వినప్పుడే అలా అంటే ఆమె కొద్దిగా అలా ఉంటది. మీరు సన్నగా ఉన్నారు, బాగున్నారు. అలా మీ స్మైల్ అలా బాగుంటది. సో థాంక్ యూ. లుక్ లైక్ వెరీ క్యూట్. యాహ్! థాంక్ యూ సార్. యాహ్! మీకు ఫేవరెట్ డైరెక్టర్? 'రామ్ గోపాల్ వర్మ' గారు. ఓకే. యాహ్! మై ఫేవరెట్. ఆయన తీసిన మూవీ 'రక్త చరిత్ర.' హ్మ్. అది మా రాయలసీమ స్టోరీ. పరిటాల శ్రీరామ్ గారిది కొంచెం ఆ స్టోరీ ఆ టైప్ ఆఫ్ మొత్తం రక్తపాతమే. హ్మ్. ఆయన ఆ సినిమా ఎప్పుడొచ్చింటే ఇండస్ట్రీ షేక్ అయితండే. హ్మ్. యాహ్! ఆ సినిమా. సో డైరెక్టర్‌గా ఆయన సినిమా 'శివ' హ్మ్. నాగార్జున గారిది. అది పెద్ద హిట్ అయిపోయింది. ఇది 'రక్త చరిత్ర' అనేది పెద్ద హిట్ అయిపోయింది. బట్ ఆ సినిమాలు ఇప్పుడొచ్చింటే అసలిప్పుడు ఏ సినిమా గూడా అంటే ఏ సినిమా అనేది వేరే ఆ కేటగరీ అది వేరు స్టోరీలు. అట్లాంటి స్టోరీలు ఇప్పుడు రావట్లేదు. అసలు అవును. లేవు గూడా. అవును. ఇప్పుడొచ్చింటే ఒక షేక్ ఆడుతున్నాయి ఇండస్ట్రీ మొత్తం. యాహ్! ఫేవరెట్ యాక్టర్? ఫేవరెట్ యాక్టర్ అని లేదండి. 'చిరంజీవి' గారే. ఓకే. ఆయనకు మించి మనము హ్మ్. ఆయన అదే చెప్తున్నా కదా! స్టార్టింగ్‌లో మీరు ఎలా వచ్చారని చెప్పేసి అడిగారు. అవును. నేను ఆయన మూవీస్ చూస్తూ ఎన్టీఆర్ గారు ఓకే. వాళ్ళ మూవీస్ చూస్తూ ఇలా యాక్ట్ చేయాలా? ఇలా చెప్పాలా? ఓకే. ఈ డైలాగ్ ముందు ఇన్ని సెకన్లు ఆగాల. ఓకే. ఇలా చెప్పచ్చా? నేర్చుకోవచ్చు. నేను అద్దంలో చూసుకొని అప్పుడప్పుడు ఓకే. నేర్చుకుంటా చెప్తావు. అలా చూసొచ్చిన. వాళ్ళని అలా చూసి. చూసి యాహ్! యాహ్! నేను ఏ క్లాస్‌కెళ్ళలేదు. ఎవరి దగ్గర నేర్చుకోలేదు. అంతే. మనకు ఓన్‌గా వచ్చేసామండి. ఓకే. వాళ్ళని చూసి అట్లా. యాహ్! ఇలా చేయొచ్చు అని. ఫేవరెట్ మూవీ సార్? ఫేవరెట్ మూవీలు చాలా ఉన్నాయండి. చాలా ఉన్నాయి. చాలా ఉన్నాయి. ఒకటని కాదు చాలా ఉన్నాయి. ఓకే.